అంతేకాకుండా ఇప్పుడు చెప్పుకున్న 3 సంఘటనలను బట్టి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఎంతటి వారికైనా కర్మానుసారం జీవితం సాగించాల్సిందే. ఎవ్వరిని కర్మ వదిలిపెట్టదు. అలానే మన తలరాతను కూడా మనం మార్చుకోలేము. వాటిని మనం తీసుకున్న విధానం బట్టి మనం తరువాతి అడుగు ఆధారపడి ఉంటుంది. ఇక్కడ శనిదేవునికి కూడా కష్టాలు తప్పలేదు. అలానే హనుమంతునికి కూడా గ్రహపీడనం తప్పలేదు. కాబట్టి శనీశ్వరుడు దృష్టి పడితే మన జీవితం అల్లకల్లోలం అయిపోతుందని, కష్టాల కడల్లో మునిగిపోతామని దయచేసి బాధపడద్దు. మనస్ఫూర్తిగా దైవారాధనలో ఉండండి. నిజాయితీగా ఉండండి. ఎప్పుడూ కూడా మన చేతి కర్మే మన జీవితంలోని సుఖదుఖాల్ని నిర్ణయిస్తుంది. ఇది మనసులో పెట్టుకొని ప్రతి అడుగు ఆచితూచి వేసిన వారికి ఆ భగవంతుడి తోడు, ఆ నవగ్రహాల పూర్తి అనుకూల ప్రభావం మన పైన ఉంటుందని నేను గాఢంగా నమ్ముతాను. కాబట్టి ఇప్పుడు వస్తున్న శనిగ్రహం ప్రభావం మీద వస్తున్న నెగిటివ్ రూమర్స్ ని దయచేసి హార్ట్ కి తీసుకోకండి. నేచర్ లో ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుంది. మనం ప్రశాంతంగా అర్థం చేసుకోగలిగితే ఆ సొల్యూషన్ చాలా త్వరగా మనకు దక్కుతుంది. టెన్షన్ పడి, భయపడి, ఆందోళనకి గురయ్యి మనం దేన్ని కూడా ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నించొద్దు. లెట్ ఇట్ బి అనుకోండి. మన పురాణాలు కానీ, మన పండితులు కానీ, మన పెద్దలు కానీ చెప్పే ప్రతి స్టోరీ కూడా మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుందండి. నేను ఈ వీడియోస్ చేయడానికి వెనుక కారణం కూడా ఇదే. మన తర్వాతి తరాలకు ఇంతసేపు నెగిటివ్ మాత్రమే వెళ్తుంది. ఇప్పుడు శని భగవానుడు అనగానే ఒక నెగిటివ్ స్టోరీ లేదా ఒక నెగిటివ్ థింకింగ్ ఏర్పడిపోతుంది. బట్ అది కాదు. వాళ్ళ వెనుక, వాళ్ళ కఠినంగా ఉండటం వెనుక కూడా చాలా రీజన్స్ ఉంటాయి. అవి మనకే ఉపయోగపడతాయి. అది తెలియచేయాలని మన తర్వాతి జనరేషన్స్, మన పిల్లలు, మన మనుమలు వాళ్ళందరూ కూడా మన ఈ హిందూ ధర్మాన్ని విడనాడకూడదని ఈ వీడియోస్ మీకు ఉపయోగపడతాయని, మీ పిల్లలకి చిన్న చిన్న కథలు తెలియడం, వాటిలోంచి మనం ఏం నేర్చుకోవాలో తెలియడం వల్ల మన సనాతన ధర్మం అందరికీ అందుతుందని ఆశిస్తూ, నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.